వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తెలుగుదేశంలో మళ్ళీ ఒక కలకలం పుట్టింది. అది కలకలమా, ముసలమా, లోకలోకల ఏంటా అనేటువంటిది తేలాల్సి ఉంది. బోండా ఉమ టీడీపీ ఎమ్మెల్యే, ఆయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. ఆయన చాలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, అదే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం చాలా కష్టపడినటువంటి నాయకుడు. సో అప్పట్లో వైసీపీకి బాగా ఎదురు తిరిగినటువంటి నాయకుడు. అయితే తాజాగా ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాయకుడు, మహానాయకుడు. ఆయన సంస్మరణ దినం రోజు సంస్మరణ సభకి బోండా ఉమ అక్కడ గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి ఆ సభకి హాజరవడం జరిగింది. అక్కడ అంబటి రాంబాబు గారు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారితో సన్నిహితంగా ఉండటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బాగా కలవరపెట్టాయి. ఆ సభలో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య కూడా చాలా తీవ్రమైనటువంటి దుమారం రేగింది. పద్మనాభం గారు రాసే లేఖల్లో ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలకు ఒక కమిటీ వేసి ఆ సాధ్యాసాధ్యాల పైన ఆయనతో చర్చించి డైరెక్ట్ గా ఆయన్ని పిలిస్తే బాగుంటుందని ఆ రోజున అధిష్టానానికి తెలియజేయడం కూడా జరిగింది. 2019లో ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వల్లే టీడీపీ ఓడిపోయింది. ఆయన ఉద్యమం యొక్క ఎఫెక్ట్, ఆ తీవ్రత 2019లో తెలుగుదేశం ఓడిపోవడానికి కారణం అయింది. యాక్చువల్గా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించాల్సింది, కానీ కొంతమంది ముద్రగడ గారికి పెద్ద ఇది లేదు అంటూ మిస్లీడ్ చేశారు పార్టీని అనే విధంగా. సో ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం 2019లో అంత బలంగా ఉంది, అంతటి గొప్ప నాయకుడు అని చెప్పేటువంటి ప్రాసెస్లో ఆయన చెప్పడం జరిగింది. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇది ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి దుమారం రేగింది. ముఖ్యంగా టీడీపీలో ఒక తుఫాన్ లాగా ఈ మాటలు అనేటువంటివి అధినేత దాకా వెళ్ళాయి. అధినేత దీని మీద బాగా సీరియస్ అయ్యి భగ్గుమన్నారు అనేటువంటిది సమాచారం. ఆయన షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, బోండా ఉమకి వివరణ తీసుకోండి అని కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని ఆదేశించినట్టుగా తెలిసింది. అయితే బోండా ఉమ కూడా చాలా హుందాగా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా వివరణ ఇస్తాను నేను, అది పబ్లిక్గా మాట్లాడింది, దాంట్లో ప్రైవేట్ కన్వర్జేషన్ ఏం లేదు, అంత ఓపెన్గా మాట్లాడింది అదే అని చెప్పేసి కూడా అన్నారు. నేనేం పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఏం మాట్లాడలేదు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చుకొచ్చారు. అయితే అదే సందర్భంలో జ్యోతుల నెహ్రూ గారు, అలాగే వంగవీటి రాధా గారు, వైసీపీ నాయకుడైనటువంటి జక్కంపూడి రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి వాళ్ళు కూడా హాజరవటం జరిగింది కదా. మరి వారిని కూడా ప్రశ్నిస్తారా, వారి దగ్గర నుంచి కూడా వివరణ కోరతారా అని కూడా బోండా ఉమ ఈ సందర్భంగా అడగటం జరిగింది. వాస్తవానికి నేను వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి సంస్మరణ సభకి వెళ్ళలేదు. అది దాసరి రాము గారు, ఆయన మాజీ జనసేన నాయకుడు, కాపు నాయకుడు, ఆయన పెట్టినటువంటి సంస్మరణ సభకు నేను వెళ్ళాం, కానీ వైసీపీ సంస్మరణ సభ కాదు అది. కానీ రాజమండ్రిలో జరిగింది పక్కాగా అది జక్కంపూడి రాజా, వైసీపీ నాయకుడు, ఆయన ఆధ్వర్యంలో జరిగిన దానికి మరి జ్యోతుల నెహ్రూ అలాగే వంగవీటి రాధా గారు వెళ్ళారు. మరి వారిని కూడా ప్రశ్నిస్తారంటూ కూడా బోండా ఉమ ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. అయితే అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రత్యర్థులే తప్ప ఏ పార్టీలో ఉన్నా, ఆపోజిట్ పార్టీలో ఉంటే వాళ్ళు శత్రువులు కాదు అనేటువంటి విషయాన్ని మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు మర్చిపోతుంది. అంతేకాదు ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చినటువంటి చాలామంది నాయకులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొన్న వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎన్పిఆర్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు కానీ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కానీ, ఇంకా చాలామంది ఇలాగా వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళే. మరి అప్పుడు లేని ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే పార్టీలోకి రాగానే ఏమైనా ప్రక్షాళన అయిపోయారా అన్నట్టుగా ఒక చర్చ నడుస్తోంది. ఏదైనా సరే రాజశేఖర రెడ్డి గారి మన జయంతి సభకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ నాయకుడు అయితే అయి ఉండొచ్చు, కానీ మరి ఖచ్చితంగా అలాగా వేరే వాళ్ళ సంతాప సభలకి వెళ్ళటం కూడా అనేటువంటిది. గతంలో తారకరత్న ఆయన మరణించినప్పుడు అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎంపీ, అప్పుడు వైసీపీలో ఎంపీగా ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు మీరు అక్కడికి, చంద్రబాబు నాయుడుతో అక్కడ ఎందుకు మాట్లాడారు అని విజయసాయి రెడ్డిని ఏమి అడగలేదు కదా. అది ఒక సాంప్రదాయం. అది
దానికి మరి ఎందుకు అంత బోండా ఉమ్మ గారి మీద సీరియస్ అవ్వటం అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంటే అసలు ఇది కాదు, ఇది కేవలం కారణం మాత్రమే. ఇటీవల బోండా ఉమ్మ చాలా అసంతృప్తిగా ఉన్నారు టీడీపీ అధిష్టానం మీద. ఎందుకనంటే తనకి సరైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడిన తనకి సరైన గుర్తింపు లభించలేదు అనేటువంటిది, అలాగే విజయవాడ మేయర్ పదవికి తమ కుటుంబంలో వారికి ఇవ్వాలి అనేటువంటి ప్రస్తావన కూడా బోండా ఉమ్మ తీసుకొస్తే అధిష్టానం, తెలుగుదేశం అధిష్టానం దాన్ని కన్సిడర్ చేయలేదు. అందుకనే బోండా ఉమ్మ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేటువంటిది. ఒకవేళ ఈ సాకుగా చూపించి బోండా ఉమ్మను ఏమన్నా మళ్ళీ దూరం పెట్టేటువంటి అవకాశం ఉంటుందా ఏంటి అనేటువంటిది ముందు ముందు పరిణామాలు చూడాల్సి ఉంది. ఏదైనా సరే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉంటారు. వాళ్ళు సిద్ధాంతరీత్యా ఒకరికొకళ్ళు ఇది సభల్లో మాట్లాడుకున్నా, తిట్టుకున్నా, ఏం చేసుకున్నా కూడా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్లో వాళ్ళు కలవడం అనేటువంటి తప్పేం కాదు. అలా చాలాసార్లు కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనేటువంటిది ఈ సందర్భంగా వస్తున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.